ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం ఇంద్రో అంగమహద్భయం అభీషత్ అపచుచ్యవత్ సహి స్థిరో విచర్షణి. ఋగ్వేద మంత్రము. భావార్థము: ఓ ప్రియ మిత్రమా, నీకు భయము కలుగును. పెద్ద పెద్ద భయములు నిన్ను ఎదుర్కొనును. మనుష్యులు ఆపదలను ఎదుర్కొనుట వింత కాదు, కానీ పరమేశ్వరుడు ఆ భయములను క్షణములో పారద్రోలగలడు. అతని ఎదుట ఏ భయము నిలువజాలదు. చూడండి, ఎంతటి అద్భుతమైనటువంటి మంత్రం. ఇక్కడ మనకు అందరికీ కూడా ప్రతి ఒక్క జీవునిలో భయం అనేది ఉంటుంది. మరి ఈ భయాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఇక్కడ పరమేశ్వరుడు ఆ భయములను క్షణములో పారదోలగలడు. అతని ఎదుట ఏ భయము నిలవజాలదు. పరమేశ్వరుడు స్థిరుడు, అచలుడు, సనాతనుడు, సత్యము, నిత్యము, ఎన్నడూ నాశనము నందడు. మిగిలిన ప్రపంచమంతయు అశ్వరము, క్షణభంగురము, అశాశ్వతము. పరమేశ్వరుడు అచంచలుడు, మహాసత్యము. అతనిని విశ్వసింపుము, నిర్భయుడవు అగుము. చూడండి, మానవులు ఈ విధంగా పరమేశ్వరుని గుణగణములను తెలుసుకొని ఆ విధంగా పరమేశ్వరుని మనము ఉపాసన చేయడము, విశ్వసించడం వలన నిర్భయుడవు అగుము అంటున్నాడు. అంటే భగవంతునిలో ఉన్నటువంటి ఈ యొక్క స్థిరత్వము, అలాగే భగవంతుడు అచలుడు, భగవంతుడు సనాతనుడు, భగవంతుడు సత్యము, నిత్యము, నాశనము నందడు. ఇలా పరమేశ్వరుని గురించి తెలుసుకొని, అలాగే ఈ ప్రకృతి పరమేశ్వరుడు తప్ప మిగిలినదంతా కూడా క్షణభంగురమే. ఈ సృష్టిలో నాశనమయ్యేదే, అశాశ్వతము. కానీ పరమేశ్వరుడు అచంచలుడు, మహాసత్యము అని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిర్భయులు అగుతారు. వారికి భయము పోతుంది, భయము ఉండదు. అంటే పరమేశ్వరుని వాస్తవంగా తెలుసుకున్నటువంటి వారికి భయము ఉండదు. అలా విశ్వసించినటువంటి వారికి, అంటే భగవంతుని మనము ఎలా తెలుసుకోవాలి? ఉన్నది ఉన్నట్లుగా వేదము ద్వారా ఆయనను తెలుసుకున్నటువంటి వారికి, అలా విశ్వసించినటువంటి వారికి నిర్భయులైతారు. వారికి భయం ఉండదు. నీ ఎదుట అగపడు భయము ఎక్కుడు కాలము నిలవదు. అలాగే పరమేశ్వరుని ఎదుట అటువంటి ఎవరైతే ఇలా పరమేశ్వరుని గురించి తెలుసుకుంటారో అతని ఎదుట భయం అనేది ఎక్కువ కాలం నిలవదు. అది తొలగిపోవును. అది అశ్వరము, అశ్వర పదార్థముల వలన ఏర్పడుచుండును. నీవు సుస్థిరుడగు పరమేశ్వరుని ఆశ్రయింపుము. భగవంతుడు సుస్థిరుడు, అతడు కదలడు, అచలుడు అన్నమాట. అటువంటి పరమేశ్వరుని నీవు ఆశ్రయించు. నీవు ఈ భౌతిక పదార్థాలను పట్టుకున్నంతకాలం నీకు భయం ఉంటుంది. ఎందుకంటే అవి అశ్వరములు, దాని నుంచి భయం కలుగుతుంది, అశాశ్వతము. కానీ సుస్థిరుడైనటువంటి పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి భయము వారి ఎదుట ఎక్కువ కాలం నిలవదు, పారిపోతుంది. అతడు విచర్షిణి, సర్వము చూచుచుండును. అతడు నీ భయమును గుర్తించుటయే తడవుగా అది నశించును. చూడు, భగవంతుడు సర్వము చూస్తూ ఉంటాడు. సర్వసాక్షి విచర్షణి అని చెప్పబడింది ఇక్కడ ఈ మంత్రంలో. విచర్షిణి అంటే అతడు సర్వము చూచుచుండును, మొత్తము చూస్తూ ఉంటాడు. ఎవరైతే పరమేశ్వరుని వాస్తవంగా తెలుసుకుంటారో, విశ్వసిస్తారో, అతని ఎదుట ఆ భయము వచ్చిన వెంటనే పరమేశ్వరుడు దానిని నశింపజేస్తాడు. ఈ మంత్రం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నది. మిత్రమా, పరమేశ్వరుడు తన శరణాగతుని అల్ప భయములే కాదు, ఒకనాడు అతని మహద్భయమును, మృత్యుభయమును కూడా తొలగించి అతనిని అమరుని చేయును. చూడు, ఈ విధంగా ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకొని
ఆ యొక్క పరమేశ్వరుని శరణాగతి పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో అతనికి అల్ప భయములే కాదు, మృత్యు భయము కూడా తొలగించి అతనిని అమరుని చేయును. ఆ భగవంతుడు అటువంటి వ్యక్తులను, అమరులు అంటే వారికి మృత్యువును తీసివేస్తాడు, మృత్యు భయం కూడా తొలగిపోతుంది. అంటే దయానంద మహర్షి లాంటి, స్వామి శ్రద్ధానందుని లాంటి అటువంటి మహనీయులు ఉన్నారు. వారికి మృత్యు భయము లేదు. అలా భగవంతుడు వారికి ఆ మృత్యు భయమును కూడా దూరం చేసి వారిను అమరులను చేస్తాడు. అంటే అటువంటి జీవులను మోక్షమునకు ప్రసాదిస్తాడు. అమరులంటే మోక్షము వారికి ఇస్తాడు. ఇంతకంటే నీకు కావలసినది ఇంకా ఏమున్నది ఈ లోకములో చెప్పండి. కాబట్టి మానవులందరూ కూడా భగవంతుని వేదము ద్వారా, భగవంతుడు సత్యము, స్థిరము, అచలుడు, అలాగే భగవంతుడు నాశనము పొందడు, ఈ ప్రకృతే నాశనం పొందుతుంది అని భగవంతుని యొక్క లక్షణాలను తెలుసుకొని, అలాగే భగవంతుడు సర్వము చూచుచుండును అని ఎవరైతే విశ్వసిస్తారో పరమేశ్వరుని, వారికి భయము ఉండదు. ఏది మామూలు భయాలే కాదు, మృత్యు భయం కూడా పోతుంది. ఇంతకంటే గొప్పది ఈ లోకంలో నీకు కావలసినది ఏముండును? కావున సమస్త మానవులు వాస్తవంగా ఉన్నటువంటి పరమేశ్వర తత్వాన్ని తెలుసుకొని ఆ యొక్క పరమేశ్వరుని యందు పూర్ణ విశ్వాసము ఉంచి ఆ విధంగా జీవిస్తూ ఉంటే వారి ఎదుట భయములు నిలవజాలవు, వారికి భయము ఉండదు. ఓం తత్సత్.